Hello, ma'am. Hello, Welcome ma'am. to KL Radio, ma'am. So, Thank you, thank ma'am. you for your time for coming here. థ్యాంక్ యూ. సో మేడం మీరు మూడ్ కోర్ట్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారని విన్నాము. దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా? తప్పకుండానమ్మా. ఇది ప్రతి సంవత్సరము యాక్చువల్గా ప్రతి లా కాలేజ్ కూడా ఇలాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలి. మన దగ్గర కేఎల్లో కంపల్సరీగా చేస్తామన్నమాట. సో ఇందులో ఏంటంటే స్టూడెంట్స్ మనము నేషనల్ వైడే ఇంటర్నేషనల్ వైడ్ పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఈసారి మనం నేషనల్ వైడే పెట్టుకున్నాము. సో దేశవ్యాప్తంగా మొత్తంగా 32 టీమ్స్ ఇప్పుడు మన దగ్గర కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. లాస్ట్ మంత్ ప్రిలిమినరీ రౌండ్స్ కండక్ట్ చేశాము. 32 టీమ్స్కి 16 కోర్టులు పెట్టి కోర్టులో ఎలాగైతే వాస్తవంగా వాదించుకుంటారో అంతే తీవ్రతతో ఇక్కడ కూడా ఆర్గ్యూ చేస్తారు. అది ఆన్లైన్ చేశాము మనము. సో ఇప్పుడు ఆ 16 టీమ్స్ కూడా ఫిజికల్గా ఇప్పుడు మన క్యాంపస్కి వస్తున్నాయి అన్నమాట. సో రేపు మార్నింగ్ నుంచి స్టూడెంట్స్ రావడం మొదలు పెడతారు. సో 30వ తారీఖు మనం ఇక్కడ 8 కోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాము. సో మార్నింగ్ నుంచి ఆక్టో ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ అని చెప్పేసి 31st రోజు మాత్రము మనకి ఫైనల్ రౌండ్ ఉంటుంది. అందులో విన్నర్ రన్నర్అప్ని ఐడెంటిఫై చేస్తారు. దానికి మాత్రం హైకోర్టు సిట్టింగ్ జడ్జెస్ వస్తున్నారు. సో సురేష్ రెడ్డి గారు, తర్వాత కృపాసాగర్ గారు, తర్వాత జ్యోతిర్మయి మేడం, ముగ్గురు కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జెస్ మన ఏపీ హైకోర్టు. సో వాళ్ళ ముగ్గురు వచ్చి మన దగ్గర మూడ్ కోర్టులో వాళ్ళ ప్రతివాదనలు విన్న తర్వాత అందులో ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అనేది ఫైనల్గా వాళ్ళు డిసైడ్ చేస్తారు. దానికి ముందు జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా ఒక అకాడమిషియన్ ఉంటారు, ఒక అడ్వకేట్ ఉంటారు, సీనియర్ అడ్వకేట్స్ ఉంటారు. సో ఇద్దరు జడ్జెస్ ఉన్న బెంచ్లోనే ఈ పిల్లలందరూ ఆర్గ్యూ చేయడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల స్టూడెంట్స్ ఎలా బెనిఫిట్ అవుతారు మేడం? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు మామూలుగా స్టూడెంట్స్కి కోర్ట్స్లో ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం వెంటనే దొరకదు. ఇప్పుడు అందులో ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ఏంటంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ రాయాలి. అది ఎగ్జామ్ రాసిన తర్వాతే వాళ్ళు బ్యాండ్స్ వేసుకుని కోర్టు ముందు ఆర్గ్యూ చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనము సిట్టింగ్ జడ్జెస్ని తీసుకొస్తున్నాం కదా ఫైనల్ రౌండ్కి వచ్చిన పిల్లలకి. సిట్టింగ్ కోర్టులో ఎలాగైతే ఆర్గ్యూ చేస్తే ఆ అవకాశం వీళ్ళకి దొరకాలంటే కనీసం 2 ఏళ్ళు మినిమంగా పడుతుంది. అలాంటి అవకాశం ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడే వాళ్ళకి దొరుకుతుంది. ఎవరైతే అంత బాగా ప్రిపేర్ అవ్వగలుగుతారో వాళ్ళు ఫైనల్ రౌండ్కి వెళ్ళడం. ఫైనల్ రౌండ్లో జడ్జెస్ ముందు దాదాపుగా ఒక్కొక్కళ్ళు 20-25 నిమిషాలు వింటారు. పిటిషనర్ సైడు, రెస్పాండెంట్ సైడు దాదాపుగా 40 నిమిషాలు హైకోర్టు జడ్జెస్ మన మాటలు వినడం అంటే అది స్టూడెంట్ ఏజ్లో అదొక మంచి ఎక్స్పీరియన్స్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఖచ్చితంగా పిల్లలకి. అయితే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు. 100% అమ్మా. అసలు లైవ్ కోర్టులో కూడా ఇంతగా ఎక్స్పోజర్ దొరకదు. ఎందుకంటే 20 minutes ఒక్కొక్క కేసు వినడానికి అది పెద్ద కేసు అయితే తప్ప జడ్జెస్ అంత టైం ఇవ్వరు. అదే ఇక్కడ ఒకటే కేసుకి ఖచ్చితంగా ఇన్ని మినిట్స్ వినాలి అని మన దగ్గర ఉంటుంది. అంత మార్కులు వెయ్యాలి కాబట్టి. సో ఖచ్చితంగా అన్ని మినిట్స్ ఇక్కడ వింటారు. ఈవెన్ జడ్జి గారు కూడా మార్నింగ్ ప్రిన్సిపల్ గారు పిలవడానికి వెళ్ళినప్పుడు జ్యోతిర్మయ మేడం అడిగారట. సో పిల్లలు 23లో మీరు ఇచ్చిన కేసు లాంటిది ఒక జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. సో ఆ జడ్జిమెంట్ మీ పిల్లలు కోట్ చేస్తున్నారా లేదా అని. డెఫినెట్లీ కోట్ చేస్తారు మేడం, లేకపోతే ఆ లెవెల్ దాకా రారు కదా అని మేము చెప్పాం. సో మేడం కూడా రెడీ అయ్యి వచ్చేస్తున్నారు, జడ్జెస్ కూడా రెడీ అయ్యి వస్తున్నారు ఈ మూడ్ కోర్ట్ కాంపిటీషన్కి. సో దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. 100% ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది పిల్లలకి. అందులో వేరే కాలేజ్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం, మన దగ్గర ప్రైజెస్ అవి అనౌన్స్ చేసామన్నమాట. సో ఆ ప్రైజ్ విన్ అవ్వడం అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ప్లస్ ఎకడమిక్గా వాళ్ళకి ఏంటంటే బేసిక్గా పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మేము చేయగలము, మేము అనుకున్నది ఏదైతే జనరల్గా మ్యాక్సిమం పిల్లలకి న్యాయం జరగాలి. ఇప్పుడు కల్కట్టాలో ఇన్సిడెంట్ జరిగింది, అన్యాయం అవుతుంది ఏంటిది అని మా పిల్లలు అడుగుతూ ఉంటారు క్లాస్ రూమ్లో. సో అలాంటి తపన ఉన్న పిల్లలకి ఇలాంటి ఎక్స్పోజర్ దొరికినప్పుడు సో మేము ఖచ్చితంగా న్యాయం కోసం ఆర్గ్యూ చేయగలము అనే ఒక నమ్మకం, ధర్మం మీద న్యాయం మీద ఒక నమ్మకం బలపడుతుంది ఇట్లాంటి కాంపిటీషన్స్ వల్ల. సో లాకి దీనికి లింక్ ఏంటి మేడం? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ప్రతి మనిషి కూడా మీరు చూడండి, మీరు ఇంట్లో కూడా చిన్నవి ఏమైనా మీ పేరెంట్స్ని అడుగుతూ ఉంటే ఎందుకు చెయ్యాలి మేము ఇలాగా, ఏమిటవుతుంది దానివలన అని చెప్పి మీరు కారణాలు తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ ఆ కారణం చెప్పినప్పుడు మీకు అది జస్టిఫైగా అనిపిస్తే ఓకే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే లేదు నాకు ఇలాగ అనిపిస్తుంది మీరు ఇలా ఎందుకు చెప్పారని అడుగుతారు. అది లాజికల్ బెంట్ ఆఫ్ థింకింగ్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ప్రతి మనిషి ఏదైనా ధర్మంగానే చేయాలని కోరుకుంటారు. సో ఆ ఏదైతే బేసిక్ హ్యూమన్ క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసేదే లీగల్ ఎడ్యుకేషన్.
సో ఆ క్వాలిటీ తోటే లాయర్ అనేది రాణించడం జరుగుతుంది. ఆ తపన ఉన్నప్పుడే ఒక క్లయింట్ కోసము, సొసైటీ కోసము, సో వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. అందుకనే సోషల్ ఇంజనీర్ అంటారు లాయర్ని. మామూలుగా మీరు సిఎస్సి అవి చదివినప్పుడు మిమ్మల్ని మెకానికల్ ఇంజనీరో, కంప్యూటర్ ఇంజనీరో అంటారు. కానీ మా లా స్టూడెంట్స్ని, లాయర్స్ని సోషల్ ఇంజనీర్ అంటారు. ఎందుకని? సొసైటీలో మార్పు తీసుకురావడానికి ఈ లాయర్స్ మాత్రమే దోహదపడగలరు. ఏ విధంగా? సో ఇలా జరిగింది ఇప్పుడు కల్కట్టా ఇన్సిడెంట్లో జరగడానికి కారణం బేసిక్గా మనకు అక్కడ ఏదో కరప్షన్ జరుగుతోంది, అది ఆ అమ్మాయికి తెలిసింది. కేవలం అమ్మాయి అవ్వబట్టి ఆ ఆఫెన్స్ కూడా జరిగింది అంతే తప్ప ఆ ప్లేస్లో ఇంకెవరున్నా జరిగేది అనే క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో కరప్షన్ రూట్ కాజ్ అనేది క్లారిటీ వచ్చేసింది కదా. సో కరప్షన్ ఇరాడికేట్ చేయకపోతే ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి అని తెలిసి దాని పట్ల ఆ తపనతో కోర్టులో ఆర్గ్యూ చేయడం, ఆ ధర్మాని కోసం పోరాడడం అనేది ఆ తపన లాయర్కి ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మాత్రం నలుగురి కోసం వాళ్ళు పోరాడలేరు. సో ఆ తపన ఉన్న వాళ్ళే లాకు వస్తారు జనరల్గా. సో వచ్చిన వాళ్ళకి ఈ టాలెంట్ పెరగడానికి, ఈ టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి కాంపిటీషన్స్ హెల్ప్ చేస్తాయన్నమాట. సో ఇప్పుడైనా మేడం లేదా ఫ్రీక్వెంట్గా ఇలాంటి కాంపిటీషన్స్ అనేవి ఖచ్చితంగా ఇప్పుడు ఇది మనము యాక్చువల్గా 2015లో డిపార్ట్మెంట్ కాలేజ్ ఆఫ్ లా ఇక్కడ మన దగ్గర ఓపెన్ అయింది. అయితే కోవిడ్ వలన ఒక 3 years మధ్యలో కండక్ట్ చేయలేకపోయాము. ఇప్పుడు ఇది మనం చేసేది 4th కోనేరు లక్ష్మయ్య మెమోరియల్ మూడ్ కోర్ట్ కాంపిటీషన్ అన్నమాట. సో కోవిడ్ వలన మధ్యలో గ్యాప్ వచ్చింది అంతే. దానికి ముందు కూడా కండక్ట్ చేసాం 3 కండక్ట్ చేసాం ఆల్రెడీ. ఇది 4th కాంపిటీషన్. అప్పుడు ఎంతమంది విన్నర్, ఎంతమందికి వచ్చింది? అంత ఎప్పుడు కూడా విన్నర్ ఫస్ట్ ఒకళ్ళే ఉంటారమ్మా. అయితే అంతకు ముందు 52 టీమ్స్ వచ్చాయి, ఈసారి మనకి 33 టీమ్స్ వచ్చాయి. సో దాంట్లో ద బెస్ట్ వన్ సెలెక్ట్ చేసి వాళ్ళని విన్నర్ గా ఫైనల్ గా సెలెక్ట్ చేస్తారు. వాళ్ళ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు రన్నర్ అవుతారు. అలా కాకుండా ఇక్కడ ఇంకా కూడా ఏమవుతుందంటే మెమోరియల్స్ అని ఉంటాయి. కోర్టులో మనం ఎలాగైతే ప్లీడింగ్స్ వేస్తామో ఆ డాక్యుమెంట్స్ అన్ని వీళ్ళు రెడీ చేస్తారు మెమోరియల్స్. సో అలా బాగా రాసిన వాళ్ళకి మంచి కేసెస్ కోట్ చేసి, అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వీళ్ళు లాంగ్వేజ్ బాగుందా, తర్వాత అందులో కంటెంట్ కరెక్ట్గా రాశారా, ఇష్యూస్ బాగా ఫ్రేమ్ చేశారా, కేసెస్ కోట్ చేశారా, లేటెస్ట్ కేసెస్ కోట్ చేశారా, ఇవన్నిటికీ వేరువేరుగా మార్కులు ఉంటాయి. 100 మార్క్స్ని డివైడ్ చేస్తామన్నమాట. దానికి ఉంటుంది. సో అవన్నీ చేసిన వాళ్ళు ఎవరైతే పర్ఫెక్ట్గా చేశారు అని అంటామో ఇన్ని మెమోరియల్స్లో 32 మెమోరియల్స్లో వెరిఫై చేసి బెస్ట్ మెమోరియల్ అవార్డు కూడా ఇస్తాము. బెస్ట్ మెమోరియల్ అవార్డు ఇస్తాము. అట్లాగే బెస్ట్ రీసెర్చర్, ఇందులో యాక్చువల్గా ప్రతి టీంలో 3 ఉంటారు. 2 మూటర్స్ ఉంటారు, ఒకళ్ళు రిసెర్చర్ అని ఉంటారు అనమాట. సో మూటర్స్ అంటే ఎవరైతే ఆర్గ్యూ చేస్తారు అని. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ని వీళ్ళు డివైడ్ చేసుకుంటారు. 20 minutes ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇష్యూస్ ఆర్ నథింగ్ బట్ క్వశ్చన్స్ ఆఫ్ దట్ కెన్ బి రేజ్డ్ అనమాట. ఇప్పుడు ఇద్దరి మధ్య తగాదా, ఆ ఇద్దరి మధ్య తగాదాలో ఏ పాయింట్ ని నిర్ణయించాలి అనే దాన్ని బట్టి మనము దాన్ని ఇష్యూ కింద ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను. సో అప్పు తీసుకున్నా నేను తిరిగి ఇవ్వట్లేదు. మీరు నన్ను తిరిగి అడగడానికి కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళి మీరేమంటారు, ఆవిడ నా దగ్గర అప్పు తీసుకుందండి తిరిగి ఇవ్వట్లేదు అంటారు. సో అసలు నేను తీసుకున్నానా లేదా అనేది ఒక క్వశ్చన్, తీసుకున్న దాన్ని తిరిగి ఇచ్చానా లేదా అని రెండో క్వశ్చన్. సో ఈ 2 కాకుండా ఇంకేదైనా రిలీఫ్ వీళ్ళకి ఇవ్వచ్చా అనేది ఒక 3వ క్వశ్చన్. అట్లా ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు, పాయింట్స్ ఆఫ్ డిస్ప్యూట్ అన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ డిస్ప్యూట్స్ వీళ్ళు కరెక్ట్గా ఫ్రేమ్ చేశారా లేదా, అలా ప్రతి పాయింట్కి 100 మార్క్స్ని డివిజన్ చేస్తాం. అలా డివైడ్ చేసిన వాటికి బెస్ట్గా అందరికంటే ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయో వాళ్ళకి బెస్ట్ మెమోరియల్గా ఇస్తాం. ఇప్పుడు ఇలాగ ఈ 4 ఇష్యూస్ ఉన్నాయనుకోండి, వీళ్ళు డివైడ్ చేసుకుంటారు. సో నువ్వు 2 చేయి, నేను 2 చేస్తాను అని చెప్పి. ఎందుకంటే దాంట్లో చాలా డీప్గా వెళ్ళాల్సి ఉంటుంది, కేసెస్ కూడా కోట్ చేయాల్సి ఉంటుంది. ఆ కేసులో ఆ పాయింట్ ఎలా చెప్పారు, ఇప్పుడు మనం ఈ కేసులో ఈ పాయింట్ని ఎలా తీసుకోమని అడుగుతున్నాము, ఇంటర్ప్రిటేషన్ ఎలా అడుగుతున్నాము అనేది ప్రిపరేషన్ చాలా ఎక్స్టెన్సివ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి డివైడ్ చేసుకుంటారు ఇద్దరు, మూటర్ 1 మూటర్ 2 అని చెప్పి. సో ఇతను ఒకటి 2 ఇష్యూస్ చెప్పారనుకో, మూటర్ 2 సెకండ్ పాయింట్ కవర్ చేస్తారండి అని చెప్పి అతను ఆపుతారు అక్కడికి. సో ఆ నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో రీసెర్చర్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు, మూటర్ 1 ఆర్గ్యూ చేస్తున్నారు, జడ్జి గారు ఏదో పాయింట్ అడిగారు, ఇమ్మీడియట్ గా ఆ రీసెర్చర్ రెడీ పెట్టుకుంటారు. అవన్నీ ఏవి అడుగుతారు అనేది కూడా వాళ్ళకి ఐడియా కొంతవరకు ఉంటుంది. ఇమ్మీడియట్ గా పేపర్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళు కోర్టుకి ప్రజెంట్ చేస్తారు. సో అలా రీసెర్చర్ కి కూడా ప్రైజ్ ఉంటుంది.
రీసెర్చర్ కి కూడా ప్రైజ్ ఉంటుంది, రీసెర్చర్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. ఇప్పుడు 29th రోజు ఇనాగ్రేషన్ అవుతుంది మన దగ్గర పీకాక్ హాల్లో. సో ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత రీసెర్చర్ కి ఎగ్జామ్ పెడతాం. సో వాళ్ళు ఎంత నిజంగా రీసెర్చ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఎక్సెల్ అవుతారు, వాళ్ళకి బెస్ట్ రీసెర్చర్ గా అవార్డు కూడా వస్తుంది. మొత్తం ఎన్ని రౌండ్స్ ఉంటాయి మేడం? ఇప్పుడు దాదాపు 5 రౌండ్స్ ఉంటాయి. 5 రౌండ్స్ ఉంటాయి. లాస్ట్ మంత్ లో మనం కండక్ట్ చేసింది ఆన్లైన్ కండక్ట్ చేసాము, మనం బ్లెండెడ్ మోడ్ లో వెళ్ళాము. అప్పుడు 32 టీమ్స్ కి 16 కోర్ట్స్ ఆన్లైన్ కండక్ట్ చేసాం. సో అందులో నుంచి ఇప్పుడు 16 ఫిల్టర్ అయ్యి వచ్చాయి. ఇప్పుడు వాళ్ళందరూ రేపటి నుంచి మనకు ఫిజికల్ గా వస్తారు. ఇప్పుడు 16 మెంబర్స్ కి ఫిజికల్ గా లెవెల్ బై లెవెల్ ఆక్టా ఫైనల్స్ అని, తర్వాత క్వార్టర్ ఫైనల్స్ అని, ప్రీ ఫైనల్స్ అని, ఫైనల్స్ అని అట్లా తీసుకుంటాం. అంటే ప్రతి రౌండ్ కి గ్రూప్స్ ని ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తాం. అంటే లాటరీ వేస్తాము, లాటరీ వేసి ఎవరు పిటిషనర్ గా ఆర్గ్యూ చేయాలి, ఎవరు రెస్పాండెంట్ గా ఆర్గ్యూ చేయాలి. అంటే మీకు ఇప్పుడు మీరు మొన్న చూసే ఉంటారు కల్కట్టా ఇన్సిడెంట్ సుప్రీంకోర్టులో, అది యూట్యూబ్ లోకి కూడా వచ్చేసింది అది ప్రొసీడింగ్. సో అవతల వాళ్ళు ఇక్కడ అడ్వకేట్ జనరల్ ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఇంకొక సీనియర్ కపిల్ సిబాల్ గారు ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. అలాగే యాజ్ ఇట్ ఈస్ గా పిటిషనర్ సైడ్ వాళ్ళు, రెస్పాండెంట్ సైడ్ వాళ్ళు ఇక్కడ జడ్జి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా ఆర్గ్యూ చేస్తారో సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే రియల్ కోర్ట్ కాదు అది, అంతే. అందుకనే మూట్ కోర్ట్ అంటాము. కోర్టు లాంటిదే కానీ కోర్టు కాదు. రియల్ కోర్టులో అయితే పనిష్మెంట్ దాకా ఆర్డర్స్ రాసేస్తారు, ఇక్కడ మూట్ కోర్ట్ కాబట్టి ఆర్డర్స్ వాటికి విలువ ఉండదు, అంతే తేడా. అంతేగాని మిగతాదంతా సేమ్ ఉంటుంది. మేడం ఇప్పుడు లా స్టూడెంట్స్ ఏమైనా క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలంటే లైక్ పర్సనల్ స్కిల్స్ కానీ ప్రొఫెషనల్ స్కిల్స్ కానీ అలాగా ఏం క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి? ఒకటే నమ్మ లాజికల్ స్కిల్ అనేది బేసిక్గా ప్రతి మనిషికి ఉంటుంది. ఏది ఎందుకు ఎలాగా అని సహజంగా పేరెంట్స్ని అడగడం మొదలు పెడతాం. అక్కడే మనం సొసైటీలో జరుగుతున్నవి కూడా అమ్మ టీచర్ ఇలాగ అన్నారు ఎందుకు, అలాగ సార్ అలాగ అన్నారు ఎందుకు అని అడగడం మొదలు పెడతాం. ఏదైతే లాజికల్ బెంట్ ఆఫ్ థింకింగ్ ఉందో దాన్ని ఇక్కడ సబ్జెక్టులోకి కొంత ఇన్కార్పొరేట్ చేసుకుని సబ్జెక్టుని నేర్చుకునేటప్పుడు కూడా ఇది ఎందుకు, అందుకే నేను చెప్తూ ఉంటాను పిల్లలకి వై, వాట్, వెన్, హౌ అని చెప్పేసి మీరు క్వశ్చన్స్ వేసుకోండి. క్లాస్లో చెప్పిన సబ్జెక్టుని ఒక్కసారి ఇంటికి వెళ్ళి వై, వాట్, వెన్, హౌ ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ సంపాదించుకోండి, చాలు ఆ సబ్జెక్ట్ పట్ల మీకు అవగాహన ఉంటుంది అని చెప్పేసి. అంతేకాదు మా దగ్గర మనకు సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, లా ఆఫ్ థాట్స్ అని చెప్పేసి, లా ఆఫ్ క్రైమ్స్ అని చెప్పేసి. లా ఆఫ్ థాట్స్లో ఏంటంటే ఒక మనిషి తను ఎలాగ బిహేవ్ చేయకపోతే ప్రాబ్లమ్స్ ఎంతవరకు లీగల్గా ఇష్యూస్ ఎంత క్రియేట్ అవుతాయి అనే ఇది తెలుసుకునేటప్పుడు మనం ఇలా ఉన్నాం ఆల్రెడీ, సో మనం చేసేది కరెక్ట్, సో మనం ఇలా బిహేవ్ చేయకుండా వేరేలాగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది, లీగల్గా ఇష్యూ క్రియేట్ అవుతుంది అనే ఒక కన్ఫర్మేషన్ ఎప్పుడైతే వస్తుందో సో నేను చేసేది కరెక్ట్, లేదు నేను ఇలా చేస్తున్నాను ఇలా చేయకూడదు అని చెప్పి దాన్ని నేర్చుకుంటారు. సో లా కనుక సిన్సియర్గా చదివితే పర్సనాలిటీ 100% డెవలప్ అవుతుంది. సో ధర్మంగా ఉండాలి, మనం ధర్మంగా లేకపోతే ఇంతమందికి బాధ కలుగుతుంది అనే ఒక కన్సర్న్ కూడా పెరుగుతుంది ఇందులో. సో ఖచ్చితంగా పర్సనాలిటీ పెరుగుతుంది. పర్సనాలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో మనం మన పట్ల కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నలుగురి గురించి ఆలోచించాలనిపిస్తుంది. మనమే ప్రాబ్లంలో ఉన్నప్పుడు నాకు అది లేదు ఇది లేదు అని ఆలోచించడం తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించం. ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఉన్నామో, మనం కంఫర్ట్ జోన్లో ఉన్నామని కాన్ఫిడెన్స్ దొరుకుతుందో, అవును వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, వీళ్ళు ఇలా ఎందుకు బాధపడుతున్నారు, వాళ్ళకి నేనేం చేయగలను అనే ఒక విజన్ స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆ విజన్ కనుక మేము లా స్టూడెంట్స్ని ఇన్కార్పొరేట్ చేయగలిగితే, మా దగ్గర లీగల్ ఎయిడ్ క్లినిక్స్ చేస్తూ ఉంటాము, ప్రోబోనో క్లబ్ ఉంటుంది. సో వీటిలో సొసైటీకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ చూశాక మా పిల్లలు జనరల్గా ఏమంటారంటే మనం వీఆర్ ఇన్ 100% కంఫర్ట్ జోన్ అంటారు. సో మేము అప్పుడే చెప్తాం అన్నాడు, సో మనం కంఫర్ట్ జోన్ ఉన్నది కాదు, పక్క వాళ్ళు వెళ్ళే ప్రాబ్లమ్స్లో ఉన్నారు, అవి వాళ్ళకి రాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి, ఎలా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఏ విధమైన వాళ్ళకి ఏ సర్కమ్స్టాన్స్ క్రియేట్ అవుతే వాళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు మనలాగా. సో వాళ్ళు కూడా మనలాగా ఉంటేనే కదా అందరం కంఫర్ట్గా ముందుకెళ్ళగలిగేది అనేది ఆ విజన్ పిల్లలకి ఆటోమేటిక్గా వస్తుంది ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటే సిన్సియర్గా. సో లా ఆఫ్ థాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఇప్పుడు లా ఆఫ్ క్రైమ్ అంటే ఏంటి? క్రిమినల్ లా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కల్కట్టాలో యాక్చువల్గా బేసిక్గా అది స్వార్థంలో పుట్టిన కోరిక వాళ్ళకి. ఇప్పుడు ఏదైతే మనకు చెప్తున్నారో 100% మన దగ్గర ప్రూఫ్ లేదు, కానీ
ఆ డబ్బు కావాలని ఆ అవయవాలు అమ్ముకోవడం, ఆ ఇంజెక్షన్స్ రిపీటెడ్గా వాడడం. సో హాస్పిటల్లో జరుగుతున్న ఆ క్రిమినల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ అమ్మాయికి ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తున్నారు. ఆ పాత స్టూడెంట్స్, అలమ్ని స్టూడెంట్స్ కూడా, జూనియర్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే అదంతా స్వార్థంతో పుట్టిన కరప్షన్ అన్నమాట. సో ఆ కరప్షన్ని ఎక్కడ ఎవరైనా కంట్రోల్ చేసిస్తారేమో, బయట పడేస్తారేమో అన్న భయంతో ఆ అమ్మాయిని ఏదో చెయ్యాలని వాళ్ళు చేశారు. సో మనిషికి స్వార్థం అనేది ఒక పరిమితికే ఉండాలి. స్వార్థం అనేది పరిమితి దాటితే ఎంతకి వెళ్ళిపోతాము అనేది అలాంటి ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు చాలా కనిపిస్తున్నాయి. సో అలాంటివి మనకి ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మన స్టేట్ లో కూడా మనం చూసాం కదా. సో స్వార్థంతో ఇసుక విషయంలో కానీ, ల్యాండ్ విషయంలో కానీ, సో ఇలాంటివి ఉండడం వలన మనమే కాదు, మనతో ఎంతో మంది బాధపడుతున్నారు. మనం ఒక్కళ్ళం కంఫర్ట్ ఉంటే సరిపోదు అనే ఒక థాట్ లా స్టూడెంట్కి ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చదువుకునే సబ్జెక్ట్లో ఇంట్రికసీస్ తెలుసుకుంటారు. సో సైకాలజీ అనే ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. సో మనం బాధపడుతున్నాము, సో మన బాధకు కారణం ఏంటి, మనం ఎవరినైనా బాధపడితే ఆటోమేటిక్గా అదేదో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఉసురు తగులుతుందిరా వాళ్ళని ఎవరిని బాధ పెట్టొద్దు అని చెప్పేసి. ఇది ఇక్కడ కూడా ఆ థియరీ మనకి ఈ క్రిమినల్ లాలో కానీ, టాట్స్లో కానీ, వీటన్నిటిలో మనం ఏదైతే చెప్తామో ఆటోమేటిక్గా పిల్లలకి ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒక లా స్టూడెంట్ ప్రొఫెషనల్గా డెవలప్ అవ్వాలంటే ఏమైనా సబ్జెక్ట్ లాగా ఉంటుందా మేడం? చాలా సబ్జెక్ట్స్ ఉంటాయమ్మా. సుమారుగా 60 నుంచి 65 సబ్జెక్టులు. ఇప్పుడు 5 ఇయర్స్ మన దగ్గర బీబీఏ ఎల్ఎల్బి కోర్స్ ఉంది కదా, సుమారుగా 60 సబ్జెక్టులు. అందులో కొంత కంప్యూటర్ లాంగ్వేజెస్ కూడా కొన్ని ఉన్నాయి, పైథాన్ లాంటివి కొన్ని ఉన్నాయి. తర్వాత మీకు సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, తర్వాత ప్రాపర్టీ లా ఉంది, లా ఆఫ్ టాట్స్ ఉంది. మన బార్ కౌన్సిల్ చెప్పినవే మనకి 21 + 12 బీబీఏ సబ్జెక్టులు ఉన్నాయి. సో ఈ 21 + 12తో పాటు మనం ఒక సుమారుగా ఒక 10 సబ్జెక్ట్స్ వాళ్ళకి ఈ రోజు అవసరమైన సబ్జెక్టులు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం మనం మారుస్తాం, ఎవ్రీ 6 monthsకి కూడా. సో ఇప్పుడు మార్కెట్లో ఈ రకమైన రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన దగ్గర యుఎస్ అటార్నీ ఫామ్లోకి 6 members రిక్రూట్ అయ్యారు. యుఎస్ టాక్సేషన్ వాళ్ళకి నేర్పిస్తారు మన స్టూడెంట్స్కి. నేర్పించి అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ కానీ వాళ్ళకి కూడా టాక్సేషన్, వాళ్ళు ఇక్కడ డబల్ పే చేయలేరు కదా. సో అటువంటి వాళ్ళకి ట్యాక్స్ రిటర్న్స్ వేయడం అవన్నీ వీళ్ళకి నేర్పించి వాళ్ళకి జాబ్ ఇచ్చారనమాట. నేర్పించి ఇస్తారు. యుఎస్ టాక్సేషన్ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చారు. యుఎస్ టాక్సేషన్ ఫర్మ్ మన స్టూడెంట్స్ ని తీసుకొని యుఎస్ టాక్సేషన్ నేర్పిస్తారు. నేర్పించి మన వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు, మీరు ఇట్లా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో వేస్తే ఐటీఆర్ వేస్తాం కదా, అలాగే వాళ్ళు ఇక్కడ ఏదైనా ఇన్కమ్ని కనుక అక్కడ తీసుకెళ్లేటప్పుడు చేసేటప్పుడు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి, అక్కడ ఎలాంటి ట్యాక్స్, డబల్ టాక్సేషన్ పడకుండా అవన్నీ కూడా గైడెన్స్ ఇస్తారు. సో అసలు లా స్టూడెంట్కి ఇవాళ రేపు లేని ఎవెన్యూ లేదు. ఎందుకంటే పుట్టక ముందు నుంచి తల్లి కడుపులో ఉన్నప్పుడు బేబీకి ఏ హామ్ చేయకూడదు అనే దగ్గర నుంచి చనిపోయిన తర్వాత కూడా ఆ అంత్యక్రియలు అవన్నీ వాళ్ళ సంప్రదాయం ప్రకారంగా జరగాలి. కోవిడ్ అప్పుడు చూడండి, బుల్డోజర్తో ఇది చేస్తే మనది అన్యాయం, అలా చేయకూడదు అని చెప్పాం. సో చనిపోయిన తర్వాత దహన సంస్కారాల విషయంలో కూడా వాళ్ళకు ఒక హక్కు ఉంది. అలాంటి ఇది ఉన్నప్పుడు పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత కూడా హక్కులు ఉన్నాయి అని అన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఆర్గనైజేషన్లో, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, లాకి రూల్స్ రెగ్యులేషన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఎందుకంటే మనం పాటించడం తక్కువైంది, సో రూల్స్ రాసుకోవడం ఎక్కువైంది. సో పాటించాల్సిన బాధ్యత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జాబ్స్ ప్రతి ఆర్గనైజేషన్లో ఉన్నాయి. అసలు ఇందులో అందులో అని లేదు. అదే ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, యుఎస్ టాక్సేషన్ ఫామ్లో కూడా మన పిల్లలు వెళ్ళారు. లాస్ట్ ఇయర్ 6 members వెళ్ళారు. సో ఆపర్చునిటీస్ కానీ, జాబ్స్ కానీ అన్ని చాలా అసలు మనం చెయ్యాలనే తపన ఉండాలి, చేయగల కాంపిటెన్సీ ఉండాలి. ఈ రెండు ఉంటే చాలు. మీరు సొంతంగా అడ్వకేసీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మీ ఓన్ ఫామ్ పెట్టుకోవచ్చు, లేదా ఎవరి దగ్గర జాయిన్ అవ్వచ్చు, లేదా రకరకాల కంపెనీస్ ఉన్నాయి ఇవాళ రేపు. మీరు ఎటు ఇంట్రెస్ట్ ఉంటే ఆ లైన్లోకి వెళ్ళచ్చు. ఓకే. సో ఇప్పుడు కేఎల్లో ఒక స్టూడెంట్కి, ఒక లా స్టూడెంట్కి ట్రైనింగ్ ఇవ్వాలంటే స్పెషల్ ట్రైనింగా, ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు? సబ్జెక్టులో ఇప్పుడు మనం చూస్తే
సబ్జెక్టులో మనకి ఎల్టీపీఎస్ ప్రకారంగా పీ కాంపోనెంట్ అని ఉంటుంది. ప్రాక్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ కాంపోనెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ క్రైమ్స్ అనుకోండి, ఈసారి నేనే టీచ్ చేస్తున్నాను. మొన్న కొత్త లాస్ వచ్చాయి కదా, భారతీయ న్యాయ సంహిత అని, భారతీయ నాగరిక సురక్షా సంహిత అని మొన్న జూలై 1 నుంచి కొత్త చట్టాలు వచ్చాయి. సో ఇప్పుడు పిల్లలకి ఏం చేస్తామంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ 4 ఇస్తాము. సో ఒకటి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకొని, ఇప్పుడు సెకండ్ ఇయర్ పిల్లలు అయితేనేమో ఏమేమి రకాల అఫెన్సెస్ జరుగుతున్నాయని వీళ్ళు నోట్ చేసుకొస్తారు. థర్డ్ ఇయర్ పిల్లలు అయితే వాళ్ళు భారతీయ నాగరిక సురక్షా సంహిత చదువుతారు. సో వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఎఫ్ఐఆర్ని ఎట్లా రిజిస్టర్ చేస్తున్నారు, ఎన్ని ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి, తర్వాత ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని ఇంటర్వ్యూ చేయడం. సో ఇవన్నీ వాళ్ళ ప్రాజెక్ట్లో ఉంటుంది. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ని బట్టి వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి కూడా ప్రాక్టికల్ కాంపోనెంట్లో ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సిందే. ప్రతి స్టూడెంట్. అది కాక రీసెర్చ్ పేపర్లు 2 ఉంటాయి మొత్తం ప్రోగ్రాంలో. అవి 2 రీసెర్చ్ పేపర్లు రాయాల్సిందే, ఆర్టికల్స్ పబ్లిష్ చేయించాల్సిందే, కంపల్సరీగా పబ్లిష్ చేయించాల్సిందే. ఇవి కాక ఇంటర్న్షిప్స్ చేయాలి ప్రతి ఇయర్. ప్రతి ఇయర్ సమ్మర్లో ఏదైతే ఉంటుందో, అందుకే మేము సమ్మర్ టర్మ్ పెట్టాం. మాకు సమ్మర్ టర్మ్ కుదరదు అనమాట. ఎందుకంటే ఆ సమ్మర్లో వీళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్తారు. మొత్తము బార్ కౌన్సిల్ రిక్వైర్మెంట్ ప్రకారంగా 20 వారాల ఇంటర్న్షిప్ చేయాలి. దాన్ని మేము ఏం చేస్తామంటే ఒకేసారి 20 వారాలు కుదరదు కాబట్టి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో 5 వీక్స్ చేపిస్తాం. 5 4 20 వీక్స్ అవుతుంది. సో 5 years కోర్స్ కదా మేడం ఇది. 5th ఇయర్ తర్వాత ఇంకా డైరెక్ట్గా మన క్యాంపస్ సెలెక్షన్స్ చాలా ఉన్నాయి. దాదాపు ప్రతి సంవత్సరం, అంటే చాలా మంది మన దగ్గర పిల్లలు ఏంటంటే సీనియర్ అడ్వకేట్స్ పిల్లలు. సో కాబట్టి వాళ్ళ పేరెంట్స్ యొక్క ఫామ్లోనే కంటిన్యూ అయిపోతారు. సో అరౌండ్ 30 members దాదాపుగా ప్రతి బ్యాచ్లో కూడా బయట జాబ్స్కి వెళ్ళారు. విస్లెక్స్లో లాస్ట్ టైం ఒక 12 మంది వెళ్ళారు. యుఎస్ అటార్నీ ఫామ్లో ఒక 6 members వెళ్ళారు. ఇంటెల్లిపాత్ అని చెప్పి దాంట్లో ఒక 5-6 వెళ్ళారు. అట్లా అంటే ఇలా ఫారెన్కి కూడా రిక్రూట్ అవుతున్నారు కదా. ఫారెన్ కంటే ఎట్లా అంటే ఇప్పుడు మన లాకి ఫారెన్ లాకి కొంచెం కంపారిజన్ కొంత ఉంటుంది, కానీ వాళ్ళు మన హిందూలా మన ముస్లింలా అట్లాంటివి వాళ్ళ దగ్గర ఉండవు. సో కాబట్టి ఏం చేస్తారంటే మన వాళ్ళు జనరల్గా LLM కోసం వెళ్తారు. యూకేలో LLM పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో మీరు MS అంటారు అలాగా మీ కంప్యూటర్ సైన్స్లో, మా దాంట్లో LLM అంటారు. సో యూకేలో US లో మాక్సిమం మన పిల్లలు వెళ్తారు LLM కోసం. లాస్ట్ టైం ఒక 3 వెళ్ళారు. సో ఈ సెమిస్టర్ ఇంకొక 2-3 ప్లాన్ చేస్తున్నారు. సో లా అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మరి అక్కడ లాస్కి ఇక్కడ లాస్కి చాలా అక్కడ కొంత ఉంటుంది, మరీ అంత వేరియేషన్ ఉండదు, అట్లాగని యాజ్ ఇట్ ఈస్ గా కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే అక్కడ మళ్ళీ వీళ్ళు మొత్తం చదువుకోవాల్సిందే. అక్కడ బార్ ఎగ్జామ్ రాయడం అవన్నీ కొంచెం టఫే ఉంటుంది. అక్కడ టఫే ఉంటుంది. సో అందుకే ఇప్పుడు మనము యాక్చువల్గా మన పిల్లలు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి ఇవ్వాలి, వాళ్ళకు కూడా యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పి మన బార్ కౌన్సిల్ మీద, మన గవర్నమెంట్ మీద ఒత్తిడి పెరుగుతోంది. సో వాళ్ళు కూడా మన దగ్గరికి ప్రాక్టీస్కి వచ్చే అవకాశం ఉంది తొందరలో. అక్కడ లాస్కి ఇక్కడ లాస్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందమ్మా, వేరియేషన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంత కామన్ ఎవరికైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెత్ సెంటెన్స్ ఉంది, మన దగ్గర ఉంది. దాదాపుగా 60-70 కంట్రీస్లో డెత్ సెంటెన్స్ తీసేశారు. సో మన దగ్గర మనం అలా ఉంచుకున్నాం. మనం ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మనిషి రిపేర్కి బియాండ్ అయిపోయినప్పుడు సో ఇక వాడిని చంపడం తప్ప ఇంకో మార్గం లేదు అనే ఇదిని మనం నమ్ముతాం. కాబట్టి మొదటి నుంచి కూడా రావణాసురుడిని కూడా ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చారు, దుర్యోధనుడికి ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చారు, చెప్పారు, కృష్ణుడు చెప్పాడు, అరే బాబు ఇలా చెయ్యకురా నీ అన్నదమ్ములు రా అని. వినలేదు. దాంతో ఇక తప్పనిసరి పరిస్థితిలో యుద్ధాన్ని ప్రకటించడం, యుద్ధంలో వాళ్ళకి తగిన ఇది శాస్తి చేయడం జరిగింది. అదే మన కల్చర్లో ఉంది కాబట్టి మనం డెత్ సెంటెన్స్ తీయలేదు. డెత్ సెంటెన్స్ అంటే గుర్తొచ్చింది మ్యామ్. ఇప్పుడు ఒక కంట్రీలో ఇప్పుడు లైక్ ఫారిన్ కంట్రీస్లో రేప్ కేసు జరిగినప్పుడు అక్కడికక్కడే డెత్ అయిపోతుంది, డెత్ చేసేస్తారు. అది అరబ్ కంట్రీస్ లో మాత్రమే, అన్ని కంట్రీస్ లో లేదు. అరబ్ కంట్రీస్ లో, కానీ వేరే కంట్రీస్ లో ఎందుకు ఉంటుంది మ్యామ్? ఇప్పుడు అరబ్ కంట్రీస్ లో ఎట్లా అంటే వాళ్ళకి యాక్చువల్గా ముస్లిం కంట్రీస్ లో వివాహం అనేది ఒక కాంట్రాక్ట్. ఎట్ ద సేమ్ టైం
ఆడవాళ్ళని చులకన చెయ్యకూడదు అనేది కూడా వాళ్ళు అంతే ఈక్వల్గా నమ్ముతారు. సో మీరు చూడండి, మీరు దుబాయ్ కంట్రీస్కి వాటికి వెళ్ళినప్పుడు ఏమన్నా బంగారం షాప్లో కొనుక్కోవడానికి వెళ్ళినా ఆ సేల్స్మెన్లు మీ బాడీని టచ్ చేయడానికి కూడా భయపడతారు. ఎందుకంటే వాళ్ళు టచ్ చేసినట్టు కనిపించిన సీసీలో ఎక్కడైనా అది డెలిబరేట్గా టచ్ చేశారు అనే ఇదితోటి వాళ్ళని బహిరంగంగా ఇది తీసే అవకాశం ఉంది. వాళ్ళకి ఏంటంటే హ్యాండ్ టు హ్యాండ్, ఐ టు ఐ, లెగ్ టు లెగ్, అంటే దేంతో అఫెన్స్ చేశారో ఆ ఇది వాళ్ళకు ఉంచరు. ఈ చేత్తో నేను అఫెన్స్ చేస్తే ఈ చేయి తీసేస్తారు. అది వాళ్ళ కాన్సెప్ట్, అది రెట్రిబ్యూటివ్ థియరీ అంటారు. వాళ్ళు అలాగా నమ్ముతారు. కానీ మీరు చూడండి, మరి అదే అరబ్స్ ఇక్కడికి వచ్చి చిన్న చిన్న పిల్లల్ని వివాహం చేసుకుని తీసుకెళ్లడం చూసాం. అమీనా అనే అమ్మాయిని ఒకప్పుడు దాదాపు 20 ఏళ్ల క్రితం ఎయిర్పోర్ట్ లో పాప ఏడుస్తుంటే మన వాళ్ళు కాపాడి ఇది చేశారు. బట్ వాళ్ళ కంట్రీలో మాత్రం వాళ్ళు చాలా భయపడతారు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం అది మనం ఇచ్చిన అలుసు, మనం ఇచ్చిన అలుసు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చి ఒక నేరం చేయగలిగాడు అంటే మనం ఇవ్వబట్టే కదా. సో లేకపోతే మనం రాలేరు కదా. ఇప్పుడు మనకేమో పేదరికము, సో ఆ పేదరికంలో మనము రూపాయి కోసం ఆశపడటము, అట్లాంటివి లేకుండా మనం చూసుకుంటే ఇట్లాంటివి మనం తగ్గించవచ్చు. Okay, thank you so much. Thank you, ma'am. Stay tuned to KL Radio, the voice of KLians.